ఇప్పుడు షెడ్యూల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. షెడ్యూల్స్ షెడ్యూల్స్ పైన నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కే ఉంటుంది. అనగా ఏదైనా ఒక కొత్త షెడ్యూల్ను యాడ్ చేయాలన్నా కానీ, లేదంటే ప్రజెంట్ ఉన్నటువంటి షెడ్యూల్లో నుంచి ఏదైనా షెడ్యూల్ను తొలగించాలన్నా కానీ దానిపైన నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కు ఉంటుంది. మరి షెడ్యూల్స్ అనేవి రాజ్యాంగం ప్రారంభంలో అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎన్ఫోర్స్ కాబడింది? 1950 జనవరి 26 రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండే. మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 12 ఉన్నాయి. మనకి ప్రజెంట్ 12 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. సరే, ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి చెప్తా ఉన్నది చెప్పగలుగుతారా? టెరిటరీ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఫస్ట్ షెడ్యూల్ డీల్స్ విత్ టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే భారత భూభాగము దాని యొక్క పరిధి గురించి చెప్తుంది. దేని గురించి? భారత భూభాగము దాని పరిధి, లేదంటే టెరిటరీ ఆఫ్ ఇండియా గురించి మనకు షెడ్యూల్ 1 అనేది చెప్తున్నది. మన భారత భూభాగం దాని పరిధి అంటే ఏంటి అంటే ఇండియా జోగ్రఫికల్గా ఎక్కడి వరకు అయితే విస్తరించి ఉందో దాన్నే జోగ్రఫికల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఇండియా అన్నట్టు. అంటే ఇండియా ఎక్కడి వరకు అయితే విస్తరించి ఉందో దాన్నే మనం ఏమంటున్నామో భారత భూభాగము దాని యొక్క పరిధి అంటున్నాం. అంటే దీవులు కావచ్చు, అవన్నీ కలిపితే ఐలాండ్స్ ఉన్నాయి కదా, అవి ప్లస్ మెయిన్ జోగ్రఫికల్ ఏరియా కలిపితే మనం భారత భూభాగం దాని యొక్క పరిధి అంటున్నాం. అంటే భారత భూభాగం దాని పరిధి అంటే ఏంటన్నట్టు? రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అని ఇక్కడ మీనింగ్. మరి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజెంట్ 28 స్టేట్స్ ఉన్నాయి. మరి ప్రజెంట్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? ప్రజెంట్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ప్రజెంట్ 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏంటవి? 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటి అంటే చండీగఢ్, ఢిల్లీ, పాండిచేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్, డామన్ డయ్యు, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అనుకున్నా. ఇక్కడ ఏం చేశారు? అక్కడ యాక్చువల్లీ నేను బోర్డు పైన 9 రాశాను. చండీగఢ్, ఢిల్లీ, పాండిచేరి, దాద్రా నగర్ హవేలీ, దాద్రా నగర్ అండ్ హవేలీ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్, డామన్ డయ్యు డామన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. లేదంటే చండీ పాదాలు అంటే జలం, ఇట్లా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూస్తే ఏం చేశారు అంటే మనకు యాక్చువల్గా ఒకప్పుడు 7 యూటీసే ఉండే, 7 కేంద్ర పాలిత ప్రాంతాలే ఉండే. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ను కొత్తగా 370 ఆర్టికల్ రద్దు చేశారు కదా. ఎప్పుడు అంటే మనకు 2019 ఆగస్టులో బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తే అది ఆ బిల్లు పార్లమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2019 అక్టోబర్ 31 రోజున ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. అనగా జమ్మూ కాశ్మీర్కు ఉన్న స్పెషల్ అటానమస్ హోదా పోయింది. అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయింది. రాష్ట్ర హోదా కోల్పోయి ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది? 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి లదాఖ్ అనే 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారినాయి. అంటే ఇంతకుముందు 7 యూటీస్ ఉండే, ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ వల్ల 9 యూటీస్ అయ్యాయి. 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి కదా. మరి ఆ 9 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 9 యూనియన్ టెరిటరీస్ నుంచి ఏం జరిగింది మళ్ళీ అంటే ఈ దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యు డామన్, డామన్ డయ్యు మీ ఇష్టం ఏదైనా అనుకోండి. ఈ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు మెర్జ్డ్ టుగెదర్, అంటే ఈ రెండింటిని మళ్ళీ కలిపేశారు. వీటిని కలిపేశారు అంటే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యుని ఎప్పుడు కలిపేశారు? 2020 జనవరి 26. 2020 జనవరి 26 రోజున ఇవి 2 కలిపేశారు. అందుకే నేను ఇక్కడ ఏమని చెప్తున్నా? చండీగఢ్ 1, ఢిల్లీ 2, పాండిచేరి 3, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు 4, లక్షద్వీపులు 5, అండమాన్ నికోబార్ 6, జమ్మూ కాశ్మీర్ 7, లడఖ్ 8. ప్రజెంట్ ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజెంట్ ఉన్నాయి. మరి షెడ్యూల్ 1 ఏమని చెప్తుంది అంటే భారత భూభాగము దాని యొక్క పరిధి అనగా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయము అంటే
ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగా ఏం చేశారు? సో మన దేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ను డివైడ్ చేసేసి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కదా. అంటే ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఇండియాలో గనక ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? సో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కంపల్సరీగా 1st and 4th షెడ్యూల్ను అమెండ్మెంట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ మస్ట్ బి అమెండెడ్. సో మస్ట్ బి అమెండ్ టు 1st and 4th షెడ్యూల్. 1 మరియు 4వ షెడ్యూల్ను కంపల్సరీగా ఏం చేయాలి? సవరణ చేయాలి. ఎప్పుడు? కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు. అర్థమవుతుందా? ఎందుకు మరి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు 1st షెడ్యూల్ అమెండ్మెంట్ చేయాలి, 4th షెడ్యూల్ ఎందుకు అమెండ్మెంట్ చేయాలో నేను అక్కడ చెప్తాను. కానీ 1st షెడ్యూల్ ఎందుకు అమెండ్మెంట్ చేయాలి అంటే ఆ కొత్త రాష్ట్రం పేరేంటి అనేది ఎందులో మెన్షన్ చేయాలి? షెడ్యూల్డ్ 1లో మెన్షన్ చేయాలి. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగా కానీ ఆర్టికల్ నెంబర్ 2 ప్రకారంగా కానీ ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు సో ఆ రాష్ట్రం పేరేంటి అనే విషయాన్ని షెడ్యూల్డ్ 1లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతమైన రాష్ట్రమైన కొత్తగా ఏర్పాటు చేస్తే షెడ్యూల్ 1 అందుకే అమెండ్మెంట్ చేయాలి. ఎందుకు? సో దాని పేరు రాయాల్సి ఉంటుంది. ఎందులో మెన్షన్ చేయాలి? షెడ్యూల్ 1లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు షెడ్యూల్ 1. సో 1వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? భారత భూభాగము, దాని పరిధి, అనగా 28 రాష్ట్రాలు, సో 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటి అంటే ఆల్రెడీ నేను ఇక్కడ సో చెప్పేశాను. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏమేమి ఏర్పాటు చేయబడ్డాయి? జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అనే 2 కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. సో జమ్మూ కాశ్మీర్, లడక్ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి? ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి? యూనియన్ టెరిటరీస్గా 2019 అక్టోబర్ 31 రోజున సో 370 అనేది కంప్లీట్గా అబాలిష్ చేయబడి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఓకే కదా. సో దాని తర్వాత దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలనేమో రెండింటిని ఒకేదానిగా మార్చేయడం జరిగింది. సో మెర్జ్డ్ టుగెదర్ 2020 జనవరి 26 రోజున. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనకు 1st షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు 2nd షెడ్యూల్ గురించి చూద్దాం మనం. సెకండ్ షెడ్యూల్ దేని గురించి చెప్తున్నది చెప్పగలుగుతారా? సో 2nd షెడ్యూల్ అనేది దేని గురించి మెన్షన్ చేస్తూ ఉన్నది అంటే చూద్దాం మనం. ఇప్పుడు మనకి సో భారత భూభాగము, దాని పరిధి అనేది ఉంది కదా. అంటే 1వ షెడ్యూల్కు అనుబంధంగా ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే 1 and 4th. సో 1 and 4th అనేటువంటి ఆర్టికల్ 1వ షెడ్యూల్కు అనుబంధంగా ఉన్నటువంటి 1 and 4th ఆర్టికల్ 1వ షెడ్యూల్కు అనుబంధంగా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2nd షెడ్యూల్ చూద్దాం. 2nd షెడ్యూల్ ఏంటి? ఎమాల్మెంట్స్ అంటే ఇక్కడ జీతభత్యాలు అన్నట్టు. సాలరీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఆనరబుల్ పోస్ట్, సాలరీస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్. సో ఎవరి యొక్క జీతభత్యాలు? రాజ్యాంగ ఉన్నత పదవుల యొక్క జీతభత్యాలు. రాజ్యాంగ ఉన్నత పదవుల యొక్క జీతభత్యాలు. రాజ్యాంగ ఉన్నత పదవుల యొక్క జీతభత్యాలు, సాలరీస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్. ఎవరికి సంబంధించిన జీతభత్యాలు మరి ఇక్కడ చూద్దాం. ప్రెసిడెంట్కు సంబంధించిన జీతభత్యాల గురించి, ప్లస్ పిఎం ప్లస్ మినిస్ట్రీకి సంబంధించిన జీతభత్యాల గురించి, ప్రధాని మంత్రిమండలి, ఇంకా రాజ్యసభ చైర్మన్కు సంబంధించిన జీతభత్యాలు, ప్లస్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ శాలరీ అండ్ అలవెన్సెస్. నెక్స్ట్ లోక్సభ. సో లోక్సభకి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు కదా, ఒక ఆయన జీతభత్యం. లోక్సభ స్పీకర్ ప్లస్ డిప్యూటీ స్పీకర్ల యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి మనకు ఏం చెప్తా ఉన్నది? షెడ్యూల్డ్ 2 అనేది చెప్తున్నది. నెక్స్ట్ ఇంకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ జడ్జెస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిల యొక్క జీతభత్యం గురించి. ఇంకా కంప్ట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్. సో కంప్ట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ కాగ్ యొక్క జీతభత్యం గురించి కూడా మనకు సో ఈ షెడ్యూల్డ్ 2 అనేటువంటిది చెప్తా ఉన్నది. ఎమాల్మెంట్స్ అంటాం మనం, జీతభత్యాలు. ఇక్కడ చూద్దాం, ఇదేమో సెంట్రల్ లెవెల్లో. మరి స్టేట్ లెవెల్లో గవర్నర్ జీతభత్యం
సో స్టేట్ లెవెల్లోనైతే గవర్నర్ జీతభత్యం గురించి, అక్కడ పిఎం ఉన్నాడంటే ఇక్కడ ఎవరు ఉంటారు? సో ఇక్కడ సీఎం ఉంటాడు, సీఎం ప్లస్ మినిస్ట్రీ. అక్కడ రాజ్యసభ చైర్మన్, ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఉన్నది కదా. సో ఇక్కడ అప్పర్ హౌస్ ఏంటి? కౌన్సిల్. కౌన్సిల్ అంటే తెలుసు కదా, శాసన మండలి. సో కౌన్సిల్ అంటే ఇక్కడ శాసన మండలి ఉంది కదా. ఈ కౌన్సిల్కి ఎవరు ఉంటారు? ఒకరు చైర్మన్ ఉంటారు కౌన్సిల్కి. సో కౌన్సిల్కి ఒకరు చైర్మన్ ఉంటారు, ఇంకొకరు ఎవరు ఉంటారు? డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఇంకా మరి అక్కడ లోక్సభ ఉందంటే ఇక్కడ ఏముంటాయి చెప్పండి? సో మన స్టేట్లో అసెంబ్లీ ఉంటుంది కదా, ఒక అసెంబ్లీ. సో అసెంబ్లీకి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు. అసెంబ్లీకి స్పీకర్, స్పీకర్తో పాటు ఇంకెవరు ఉంటారు? డిప్యూటీ స్పీకర్ ఉంటారు. వాళ్ళ జీతభత్యాల గురించి. అక్కడ సుప్రీంకోర్టు ఉందంటే ఇక్కడ ఏముంటుంది? హైకోర్టు. సో హైకోర్టు యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ జడ్జుల జీతభత్యాల గురించి మనకు ఎన్నవ షెడ్యూల్ చెప్తా ఉన్నది? సెకండ్ షెడ్యూల్. సో సెకండ్ షెడ్యూల్ డిస్క్రైబ్డ్ అబౌట్, సెకండ్ షెడ్యూల్ టాక్స్ అబౌట్ salaries and allowances, salaries and allowances and privileges of president, PM plus ministry, Rajya Sabha chairman, deputy chairman, Lok Sabha speaker and deputy speaker, Supreme Court chief justice, judges and comptroller and auditor general. So state level లో అయితే గవర్నర్. ఇక్కడ నేను వైస్ ప్రెసిడెంట్ అని రాయలేదు. అంటే వైస్ ప్రెసిడెంట్కు శాలరీ ఉండదా? ఎస్, వైస్ ప్రెసిడెంట్ అనే పోస్టుకు అసలు జీతభత్యమే ఉండదు. అంటే ఇప్పుడు జగదీప్ ధన్కర్ అనేట ఆయన సో శాలరీ తీసుకోకుండానే పనిచేశాడా? అట్లేం కాదు. ఆయన రాజ్యసభ చైర్మన్ రాజ్యసభకు ప్రిసైడర్గా ఉంటున్నాడు కదా, చైర్మన్గా. సో కాబట్టి రాజ్యసభ ప్రిసైడర్గా అతను జీతభత్యం తీసుకుంటాడు. రాజ్యసభ చైర్మన్ హోదాలో వైస్ ప్రెసిడెంట్ అనే అతను జీతభత్యం తీసుకుంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? సో ఇదంతా మనకు ఏ ఆర్టికల్ చెప్తా ఉన్నది మనకంటే ఇక్కడ షెడ్యూల్ మనకు చెప్తా ఉన్నది. ఇక్కడ ప్రెసిడెంట్ జీతభత్యం గురించి మనకు ఏ ఆర్టికల్ చెప్తున్నది? ప్రెసిడెంట్ జీతభత్యం గురించి అంటే 59. సో 59 అనేటువంటిది మనకు ప్రెసిడెంట్ యొక్క జీతభత్యం గురించి చెప్తా ఉన్నది. ఇక పిఎం జీతభత్యం గురించి సో 75 క్లాస్ 6, పిఎం ప్లస్ మినిస్ట్రీ 75 క్లాస్ 6. రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్, లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ చైర్మన్ జీతభత్యం గురించి 97 అనేటువంటి ఆర్టికల్ చెప్తా ఉన్నది. 97 ఆర్టికల్. సో మనకు లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ జీతం గురించి చెప్తుంటే, ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిల యొక్క శాలరీ గురించి మనకు ఆర్టికల్ నెంబర్ 125 చెప్తా ఉన్నది. ఆర్టికల్ నెంబర్ 125 సో మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జిల యొక్క జీతభత్యం గురించి చెప్తున్నది. నెక్స్ట్ కాగో సో కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్, 148 క్లాస్ 2. సో మనకి 148 క్లాస్ 2 అనేది ఇక్కడ. ఇక్కడ ఏంటిది చూస్తే సో ఇక్కడ 158. సో 158 గవర్నర్ యొక్క జీతభత్యం గురించి మనకు చెప్తున్నది. అదే సీఎం ప్లస్ మినిస్ట్రీ, సో సీఎం ప్లస్ మినిస్ట్రీ అక్కడ 75 క్లాస్ 6 అయితే ఇక్కడ 164. సో 164 క్లాస్ 5. సో 164 క్లాస్ 5 అనేటువంటిది. ఇక్కడ కౌన్సిల్ చైర్మన్ ప్లస్ అసెంబ్లీ స్పీకర్, సో వీళ్ళకి సంబంధించిన జీతభత్యాల గురించి మనకు ఏ ఆర్టికల్ చెప్తా ఉన్నది? సో 186 అనేటువంటి ఆర్టికల్ చెప్తా ఉన్నది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకు జీతభత్యాల గురించి. ఎవరి యొక్క జీతభత్యాలు? రాజ్యాంగ ఉన్నత పదవుల యొక్క జీతభత్యాల గురించి. అదే హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిల యొక్క శాలరీ మనకు ఏ ఆర్టికల్ చెప్తున్నది? 221 అనేటువంటి ఆర్టికల్ చెప్తా ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో 221 క్లియర్ కదా?